యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బై ద వే, ఈ రోజు ఆఫీస్కి రాకు. ఎందుకు? మొత్తం మీడియా నీకోసం ఎదురు చూస్తోంది. కొత్త న్యూస్ కోసం కెమెరాలు పట్టుకొని తిరుగుతోంది. ఈ టైంలో నువ్వు రాకపోవడమే మంచిదని నా అభిప్రాయం మిత్రా. మనీషా చెప్పింది నిజమే మిత్ర. ముందుకు వెళ్తే ముళ్ళున్నాయని తెలిసి కూడా మొండిగా వెళ్ళడం మంచిది కాదు. అవును మిత్ర, ఈ మీడియా కెమెరాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అబద్ధాన్ని నిజం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వాళ్ళకి నువ్వు ఎదురుపడకుండా ఉంటేనే మంచిదిరా. నువ్వు టెన్షన్ లేకుండా ఇంట్లో కూల్గా కూర్చో అన్నయ్య. పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి నేను చూసుకుంటాను. సరే, బట్ మిస్టర్ నరేంద్ర వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది. అది ఆఫీస్కి తీసుకెళ్ళాలి. సరే ఉండు, నేను ఆ ఫైల్ తీసుకొస్తాను. ఓకే. ఇప్పుడు కూడా మనీషాకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలా? మా జనరేషన్ అలాగే ఆలోచిస్తాం పిన్ని. సరే, అడిగింది తెచ్చిచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా. మధ్యలో నేనెందుకు? తను అడిగినవి నీ రూమ్ లోనే ఉన్నాయి పిన్ని. సరే పద. నిజమే కదా, తప్పు చేయనప్పుడు తప్పించుకుని తిరగడం ఎందుకు? మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే వర్షం రాకుండా గొడుగు వేసుకుని వెళ్ళడం లాంటిదన్నమాట. మనం చాటుమాటుగా ఉండిపోతే జనాలు అనుకునే మాటల్ని నిజం చేసినట్టు. మన మొహం మనం బయటికి చూపించడం లేదు అంటే అపరాధ భావంతో ఆగిపోతున్నట్లు. ఇలాంటి సందర్భాల్లో సేఫ్గా దాక్కోవడం గురించి కాదు, సమస్యని ఎదుర్కోవడం గురించి ఆలోచించాలి. నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి, కానీ నా కోపం ఎక్కువ. ఈ మీడియా వాళ్ళు పదే పదే ఒకే క్వశ్చన్ అడుగుతుంటే, నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతుంటే చెయ్యెత్తాలనిపిస్తుంది లక్ష్మి. సమాధానం చెప్పాలనుకుంటే చిరాకొస్తుంది. కొన్నిసార్లు మౌనమే సమాధానం అవ్వాలి. అప్పుడు మన ఎమోషన్స్ కూడా మన అధీనంలోనే ఉంటాయి. చూసావా హన్సిక, లక్ష్మి మిత్రకెలా నూరిపోస్తుందో? అవును పిన్ని, అయినా తనకి ఇలాంటి విషయాలన్నీ ఎందుకు? నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. మౌనంగా ఉంటే సగం సమస్యలు తీరిపోయినట్టే. మొహం చాటేస్తున్నాము అంటే మిస్టేక్ చేశామని అనుకుంటారు. మనం ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడే వాళ్ళ ఒపీనియన్ మీద వాళ్ళే డౌట్ పడతారు. అవునండి.
ఒక్క నిమిషం ఇట్రా. చెప్తాన్రా. ఏంటి దేవయాని, ఏంటి సంగతి? మిత్ర మీడియా కంట పడకూడదని నువ్వనుకుంటున్నావు, కానీ మిత్ర ఆ కెమెరా కళ్ళల్లోనే చిక్కుకుంటాను అని వెళ్ళబోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు దేవయాని? అవునక్క, మిత్ర ఆఫీస్కి వెళ్ళబోతున్నాడు. మిత్ర నేను చెప్పిన మాట ఎప్పుడూ కాదనడు. నేను గీసిన గీత ఎప్పుడూ దాటి వెళ్ళడు. అది నీకు కూడా తెలుసు కదా. అది ఒకప్పుడక్క. ఇప్పుడు తన జీవితంలో తల్లితో పాటు తాళి కట్టిన భార్య కూడా ఉంది. అమ్మ మాటకు విలువిస్తున్నట్టు నటిస్తూనే ఆలి వైపు కొంచెం కొంచెం ఆలోచిస్తున్నాడు. నా మిత్ర ఎప్పటికీ అలా చెయ్యడు. మిత్ర చెయ్యడక్క, కానీ లక్ష్మి చేస్తుంది. లక్ష్మినా? అవునక్క. మిత్రకి ఏదో మంత్రం వేసి ఆఫీస్కి వెళ్లమని ఉసిగొల్పుతుంది. లక్ష్మి ఒక్క మాట చెప్పగానే మిత్ర కూడా తక్షణమే తన నిర్ణయం మార్చుకోవడం కూడా జరిగిపోతుంది. లేదు దేవయాని, నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదమ్మా, నేను కూడా చూశాను. లక్ష్మి మిత్ర అన్నయ్యని చాలా మోటివేట్ చేస్తుంది. భయపడాలా, బాధపడుతూ కూర్చోవాలా అంటూ ఏవేవో చెప్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంత మార్చినా మిత్ర తల్లి మాట కాదనడు. ఒకవేళ కాదన్నా నాతో ఒక మాట చెప్పే తన నిర్ణయం మార్చుకుంటాడు. అయ్యో అక్క, సరే మేము చెప్తే వినలేదుగా, నువ్వే చూస్తావులే. పద పదక్క, పద. నానమ్మ, ఏంట్రా? నైటు వదినా అన్నయ్య తలకి మద్దన చేసిందా? అవునంట. ఆ మర్దన వల్లే నిద్రమాత్రలు లేకుండానే మిత్రకి నిద్రొచ్చేసిందంట. అబ్బో, అన్నయ్యకి లక్ష్మీ వదిన మంచి కంపెనీ ఇస్తుందన్నమాట. అలా అనకురా, వాళ్ళ జంటకి దిష్టి తగులుతుంది. మిత్ర, నువ్వెక్కడికి? ఆఫీస్కి. నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు. కానీ మిత్ర, జనాల గురించి ఆలోచించవా? జనాలకి మీడియాకి మీరు భయపడుతున్నారా? ఒక్కసారి జనాలకి భయపడడం మొదలు పెడితే జన్మంతా భయపడుతూనే బతకాల్సి వస్తుంది. అది భయపడడం అని ఎందుకు అనుకుంటున్నావు? జాగ్రత్త తీసుకోవడం అనుకోవచ్చు కదా. మరి బయటకు వెళ్లకుండా ఉండిపోతే భయపడినట్టే కదండి. ఎవరికీ కనబడకుండా దాక్కోవడాన్ని భయపడ్డవనే అంటారు మనీషా. ఏమో మిత్ర, ఇలాంటి సమయంలో నువ్వు ఇంట్లో ఉండడమే కరెక్ట్. ప్లీజ్ నా మాట విను. ఎగ్జాక్ట్లీ మిత్ర, మనీషా చెప్పింది నిజం. తప్పు చేశారు కాబట్టి మిత్రానందన్ ఇంట్లో తలదాచుకున్నాడు అనుకుంటారు. మిత్రానందన్ తప్పు చేశాడని అందరూ ఏదైతే అనుకుంటున్నారో అది నిజం చేయడం నాకు ఇష్టం లేదు. ఇవి మిత్ర మాటలు కాదక్క, ఆ లక్ష్మి నోటి నుంచి వచ్చిన మాటలు. మనీషా చెప్పిన దాంట్లో నిజం ఉంది మిత్ర. సమస్యలు ఫేస్ చేయడం కంటే సైలెంట్గా ఉండిపోవడం మంచిది కదా. నేను ధైర్యంగా ముందడుగు వేస్తేనే నా నిజాయితీ చూపించుకునే అవకాశం ఉంటుంది మోమ్. లేదంటే ఆ మచ్చ చెరిగిపోదు, ఆ నింద తొలగిపోదు.
లక్ష్మి మిత్రని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసిందక్క. మళ్ళీ మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో ఫేస్ చేయాల్సి వస్తుందోనని నేను ఆలోచించమంటున్నాను మిత్ర. చూడు మనీషా, నిజం బయటికి తెలియాలంటే నేను బయట తిరగాలి. నేను ఇంట్లో దాక్కొని కూర్చుంటే నిజం 4 గోడల మధ్యనే ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. మామ్, నేను చేసేది కరెక్టే కదా? కరెక్టే, కానీ మిత్ర. మామ్, డోంట్ వరీ. ఏం ఎదురొచ్చినా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంట్లో కూర్చుండిపోయి నన్ను నేను తక్కువ చేసుకోలేను. ఏం డాడ్, కరెక్ట్గా చెప్పానా? ఓకే మామ్, నేను వెళ్ళొస్తాను. సరేనన్నా, జాగ్రత్త. అమ్మా లక్ష్మి, ఇదంతా చేసింది నువ్వే కదా? నేనేం చేశాను మావయ్య గారు? మిత్ర ఆఫీసుకు వెళ్ళడానికి మోటివేషన్. మిత్రని అందరూ భయపడమన్నారు, కానీ నువ్వు ధైర్యంగా నిలబడమన్నావు. నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ లక్ష్మి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మిత్ర నేను చెప్పిన మాట ఎప్పుడూ కాదనడు. నేను గీసిన గీత ఎప్పుడూ దాటి వెళ్ళడు. అది ఒకప్పుడక్క. ఇప్పుడు తన జీవితంలో తల్లితో పాటు తాళి కట్టిన భార్య కూడా ఉంది. నువ్వెక్కడికి? ఆఫీస్కి. లక్ష్మి మిత్రని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసిందక్క. ఏంటక్క అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మాట మీరడు గీత దాటడు అనుకున్న కొడుకు హఠాత్తుగా గీత దాటేశాడేంటని ఆలోచిస్తున్నావా? నాన్న కూడా ఎప్పుడూ నీ మాటకి ఎదురు చెప్పరు. అలాంటిది నువ్వు వద్దన్నాక కూడా అన్నయ్యని ఆఫీస్కి వెళ్ళమని లక్ష్మి ఫోర్స్ చేయడం ఏంటి? నీకు నచ్చదని తెలిసాక కూడా మిత్రని లక్ష్మి ఫోర్స్ చేయడంలో అర్థం ఏంటి? ఈ ఇంట్లో తన ఆధిపత్యం మొదలవ్వబోతుంది అని నిన్ను హెచ్చరించడం అయితే కాదు కదా? ఆశ్చర్యం కలిగించినా అదే నిజం అయ్యుండొచ్చు కదక్కా. చాప కింద నీరులా చక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో. లక్ష్మి కనిపించినంత అమాయకురాలు కాదేమో అని నా అభిప్రాయం. పిన్ని చెప్పినట్టు లక్ష్మి విషయంలో మనం కొంచెం జాగ్రత్త పడ్డం మంచిదేమో అనిపిస్తుందమ్మా. మీరనవసరంగా కంగారు పడుతున్నారు. చేతిలో స్పూన్ పట్టుకుని సముద్రాన్ని తోడలేరు అన్నట్టు లక్ష్మి ఏం చేసినా మిత్ర మనసు మార్చలేదు. వాడి మనసులో ఉన్నదొకరు, వాడు కలిసి జీవిద్దామనుకున్న వ్యక్తి మరొకరు. అలాంటప్పుడు లక్ష్మి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. కానీ ఇంట్లో పరిస్థితులు మార్చుదామనే ఆలోచన వచ్చిందంటే మనం కూడా ఆలోచించాలి కదక్కా. ఇది అరవింద సామ్రాజ్యం.
ఎక్కడ ఏది మారాలన్నా మార్చాలన్నా అంత సులువు కాదు అని లక్ష్మి కూడా అతి త్వరలోనే తెలుసుకుంటుంది. అది కాదక్కా. అంతవరకు వస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి. అసలు అమ్మ మనసులో ఏముందో అర్థం కావట్లేదు పిన్ని. ఇప్పటికి తన మనసులో ఏదైనా ఉండని, ముందు ముందు మాత్రం లక్ష్మి ఈ ఇంటి కోడలి స్థానానికి సూట్ అవ్వదు అని మాత్రం అనుకోవాలి. ఆ ఫీలింగ్ తనకు రావడానికే ఈ ఫీడింగ్ మనం ఇచ్చేది. పద. అన్నయ్య, నేను కార్ పార్క్ చేసి వస్తాను. ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బీ బ్రేవ్. ఓకే. ఓకే. మిత్ర, ఇఫ్ యు నాట్ కంఫర్టబుల్ ఇంటికి వెళ్ళిపోదామా? అదేం లేదు మనీషా. మిస్టర్ మిత్ర గారు, తప్పు చేసి బయట తలెత్తుకొని ఎలా తిరుగుతున్నారు? ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసి ఇప్పుడు మరొక అమ్మాయితో కలిసి తిరుగుతున్నారా? ఇలా లోపలికి వెళ్ళారు, అలా బయటకు వచ్చేశారు. మీలాంటి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? సమాధానం చెప్పాలనుకుంటే చిరాకొస్తుంది. కొన్నిసార్లు మౌనమే సమాధానం అవ్వాలి. ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. సార్ ఆగండి. ఏంటి సార్, మేమేమడిగినా సమాధానం చెప్పట్లేదు అంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా? మౌనంగా ఉన్నారంటే తప్పు చేసినట్టే కదా. ఒక అమ్మాయిని వేధించి దొరికిపోయారు. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని కట్టుకున్న భార్యకి మీ మీద ఎలా గౌరవం వస్తుంది? మీ మీద ఎలా నమ్మకం పుడుతుంది? మీరు నిజాయితీ కలవారైతే కాస్తైనా మీ భార్యకి భరోసా ఇవ్వండి. నిశ్శబ్దంగా ఉంటే నిజాలు మరుగున పడిపోతాయి అనుకుంటున్నారా? మాట్లాడండి సార్. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? సమాధానం చెప్పండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరన్నట్టు నా భర్త నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న నిజాలు మీ చెవులకి వినపడవు కాబట్టి. నా భర్త నిశ్శబ్దంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన గుండె చాటునున్న నిజాయితీ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి. అవును, మా ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన గొంతు చించుకుని అరిచినా ఆయన చెప్పే సత్యాలు మీ గుండెకు చేరవు కాబట్టి. ఇందాకేమన్నారు? కట్టుకున్న భార్యకి భరోసా ఇవ్వాలి అన్నారు కదా. కట్టుకున్న భార్యకి నమ్మకం ఇవ్వాలి అన్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఆయన మాట తీరు, ఆయన మనసు అన్నీ నాకు బాగా తెలుసు. ఆయన తప్పు చేసే మనిషి కాదు. ఒక ఆడదానితో తప్పుగా ప్రవర్తించే మనిషి అస్సలు కాదు. మీ రేటింగ్స్ కోసం నోటికొచ్చిన ప్రశ్నలన్నీ అడుగుతున్నారే, కానీ ఒక్కొక్క ప్రశ్న ఒక నిర్దోషి గుండెని ఎన్ని ముక్కలు చేస్తుందో ఆలోచించారా? మీరడిగే ఒక్కొక్క ప్రశ్న అబన్ శుభం తెలియని ఒక మనిషి మనసు మీద ఎంత భారం పెంచుతుందో తెలుసుకోగలుగుతున్నారా? ఒక అమ్మాయి కంప్లైంట్ ఇవ్వగానే ఒక అబ్బాయిని 100 ప్రశ్నలు అడుగుతున్నారే,
కానీ ఒక అబ్బాయి నేను తప్పు చేయడం లేదు అని గొంతు చించుకుని అరిచినా మీ అందరికీ ఎందుకు వినిపించడం లేదు? మానం మర్యాద ఆడదానికి మాత్రమే ఉంటాయనుకుంటున్నారా? లేదు. కానీ మీ టీవీ తెరల మీద నిజాలు చూపించండి.